ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను ఈ స్థలమును మిమ్మను నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియాతోటి మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు బబులోను చెర నుండి బయటికి నడిపించిన తర్వాత దేవుడు ఏదైతే పితరులతో చేసినటువంటి వాగ్దానము, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని నీ సంతతికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉంటున్నాడు. మరి ఆ యొక్క వాగ్దాన భూమిలో ఇశ్రాయేలు యొక్క ప్రజలను స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. అయితే ఇశ్రాయేలు యొక్క ప్రజలు లోబడనటువంటి ప్రజలుగా ఉంటున్నారు. దేవునిపైన తిరుగుబాటు చేసినటువంటి వారుగా ఉంటున్నారు. దేవుణ్ణి విసర్జించినటువంటి ప్రజలుగా ఉంటున్నారు. అయినా కూడా దేవుడు వారి పట్ల కరుణ చూపుతూ ఉంటున్నాడు, వారి పట్ల దయ చూపుతూ ఉంటున్నాడు. వారి యొక్క కష్టాల్లో నుండి, వారి యొక్క శ్రమల్లో నుండి, వారి యొక్క బాధల్లో నుండి, వారి యొక్క ఎరుకుల్లో నుండి దేవుడు వారిని రక్షిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన మాట ఇచ్చినటువంటి దేవుడు, మాట తప్పనటువంటి దేవుడు కాదు. ఆయన మాట పైన నిలబడినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే మరి బబులోను చెరల నుండి ఇశ్రాయేలు యొక్క ప్రజలను బయటికి రప్పించిన తర్వాత అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గాలను మీ క్రియలను మరి దిద్దుకొనుడి. మరి మునుపుటి వలే కాకుండా మీ యొక్క మార్గాలను సరిదిద్దుకోవాలి, మీ క్రియలను సరిదిద్దుకోవాలని దేవుడు ఒక హెచ్చరికను ఇస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు కూడా ఇలాంటి ఒక ఆజ్ఞ ఇస్తూ ఉంటున్నాడు. మన క్రియలను మన మార్గాలను చక్కపరుచుకోవాలి, మన క్రియలను దిద్దుకోవాలి. ఇంకా పాపములో బ్రతుకకుండా దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటుండగా అలాంటి మనల్ని దేవుడు ఒక హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఇంకా మరి దేవునికి అయిష్టమైనటువంటి మార్గాల్లో నడుస్తూ ఉంటున్నామేమో, మన క్రియలు సరిగా లేవేమో, మన క్రియలను దిద్దుకొని మన మార్గాలను సరిదిద్దుకొని దేవుని యొక్క మార్గంలో నడిచేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. మరి ఎలాంటి వారిగా మనం ఉంటున్నాము? లోబడనటువంటి ప్రజలుగా మనం ఉంటున్నామా? మరి దేవుని యొక్క మార్గాల్లో నడవకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేసుకొని, దేవా నీ మార్గంలో నేను నడవాలని ఇష్టపడుతుంటున్నానయ్యా, నా క్రియలను సరిదిద్దుకొని మరి నీ యొక్క చిత్తానుసారంగా జీవించాలి అని చెప్పి ఒక తీర్మానం చేసుకొని దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చింది గాక. ఆమేన్.